సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి గాయస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. హలో గాయస్, వెల్కమ్ టు అల్ట్రా వ్లాగ్స్ 1. సో ఇవాళ సెషన్ వచ్చేసి అంటే ఇవాళ జస్ట్ నాట్ ఎపిసోడ్ అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం, ట్రాక్టర్ వచ్చింది, దున్నిచ్చాం. సో నెక్స్ట్ ఇది ఇంకా కాలేదు, సో అవుతుంది. అక్కడ ఫస్ట్ అయితే ఇట్లా నారు పీకేస్తారు, దాని తర్వాత నా గుర్రు అని అంటారు, అది వేసిన తర్వాత నాటేస్తారు అన్నట్టు ఫ్రెండ్స్. సో అంతా మీకు ఇవాళ ఎట్లా అంటే పల్లెటూరులో ఎట్లా ఫార్మింగ్ చేస్తాం మీకు మొత్తం కవర్ చేసి చూపిస్తాయి వాళ్ళు. సో గాయస్, ముందుగా ఫార్మింగ్లో ఏ వర్క్ చేసినా కూడా మా బంజారాస్లో అయితే యాక్చువల్గా ఇక్కడ ఫీల్డ్స్ దగ్గరనే ఉంటారు, అంటే దేవతని ఇక్కడనే ప్రతిష్ఠిస్తారు. అది కూడా వేప చెట్టు ఏదో ఒక మంచి చెట్టు కింద దేవతను ఆవిష్కరణ చేస్తారు. సో ఏమున్నా కూడా ముందుగా ఫస్ట్ వచ్చేసి పూజ చేయడం, కొబ్బరికాయ, పసుపు, కుంకుమతో ఇలా పూజ చేసి ఓ కోన్నో దేన్నో రక్తంతో కూడా పూజ చేసి ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. స్టార్ట్ చేస్తారు గాయ్స్. ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు పూజిస్తారంటే ఏమన్నా పంటలో ఏమీ లోటు రాకుండా మంచిగా పంట మంచిగా పండాలి అనేసి చేస్తారన్నట్టు. పూజ చేసిన తర్వాత గాయస్ ట్రాక్టర్ తోటి వర్క్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నారు అంటే ప్యాడీ ఉండ లెక్క అంటే ఒక వాటర్లో నానబెడతారు ఒక 2-3 days. నానబెట్టిన తర్వాత అవి మొలకలు వస్తాయి కదా, ఆ మొలకలను ఏం చేస్తారంటే దున్నిచ్చిన ఒక చిన్న నార్మడి లెక్క దున్నిస్తారు, దాంట్లో వేస్తే అవి నారు లెక్క వస్తుంది. నారు లెక్క వచ్చిన దాన్ని అంటే మంచిగా పెద్దగా అవుతుంది. సో అది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాయి ఇప్పుడు. దాన్ని ఒక 15 days ఆ 20 days టైం ఇచ్చిన తర్వాత మంచిగా పెద్దగా అవుతుంది అన్న, అంటే నాటు వేయడానికి వచ్చేసింది, ఇక సిద్ధమైంది వేయడానికి అనేసి. మనకు అంతకుముందు మాకు శీతల ఫెస్ట్ వస్తుంది. శీతల ఫెస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అంటే నాటేయడం సిద్ధమైందని ఒక మాకు సూచన లాంటిది. పైగా మా గొడ్లు కానీ ఏమి జంతువులు ఏమైతే ఉంటాయో మా దగ్గర అవన్నీ క్షేమంగా ఉండాలని సీత ఫెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది గాయస్. సో అది కూడా మీకు చూపిస్తా. ఇందాకంత అంటే ముందు వీడియోలో మొత్తం ఆల్రెడీ కవర్ చేసిన. సో మీరు లాస్ట్ వరకు ఆగి మొత్తం వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బీటెక్ అది ఇది చేస్తుంటారు కదా హైయర్ స్టడీస్కి, అక్కడ కొందరు షేమ్గా ఫీల్ అవుతారు. మా డాడీ ఫార్మర్, మా మమ్మీ ఫార్మర్, లేబర్ వర్క్ చేస్తారు అది ఇది అనేసి. గాయస్ ఎక్కడ కూడా మీరు అసలు ప్రౌడ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే మన పేరెంట్స్ కష్టపడితేనే జాబర్స్ కానీ, మీ మేనేజర్ కానీ, మీ ప్రిన్సిపల్ కానీ అన్నం తిని బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు అంటే దట్స్ బికాస్ ఆఫ్ ఫార్మర్ని. ఎందుకంటే ఈ కాలంలో ఫార్మర్ని అందరు మర్చిపోతున్నారు గాయస్. ఫార్మర్ చేసే కష్టం ఈ భూమి మీద ఎవ్వడు కూడా చేయడు. ఖాళీ వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు, పిల్లనిచ్చేటప్పుడు వాడు ఏం చేస్తుండు, ఏ జాబ్ చేస్తుండు అనేసి అడుగుతారు. గాయస్ జాబ్ ముఖ్యం కాదు గాయస్. ఫార్మర్ తను ఒక్కడే ఫార్మింగ్ చేస్తే 100 మందిని పోషిస్తాడు గాయస్. అది వాళ్ళు 1,00,000 రూపాయలు వానికి శాలరీ ఉంది అది అని చూస్తే ఏముండదు గాయస్. ఆ 1,00,000 రూపాయలు ప్రౌడ్ ఆఫ్ ఏ ఫార్మర్ సన్ ఆ డాటర్ అని చెప్పండి. ఎక్కడ పోయినా కూడా మీరు ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా కూడా మీరు ఎవరు కొడుకు అనేసి అడుగుతారు. అర్థమైందా? సో ఫార్మర్ని తక్కువ అంచనా వేయకండి గాయస్, చాలా తొక్కేస్తున్నారు. జై జవాన్ జై కిసాన్. ఫార్మర్ లేనిది మీకు తిండి లేదు, జవాన్ లేనిది ప్రొటెక్షన్ లేదు గాయస్. వాళ్ళిద్దరు లేకుంటే ఇండియా కాదు ఏ దేశమైనా అంతే, ఇక బతకడానికి ఎవరికి ఆప్షన్ లేదు గాయస్. ఎందుకంటే వేరే దేశముడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలంటే ఆర్మీ లేకుంటే వాళ్ళు వచ్చేసి మనల్ని చంపేస్తారు. వాడు ఎక్కడి నుండో గంతోడు కాల్చేస్తారు, మనమేం చూడలేము కదా. సో మీరు ప్రౌడ్ ఆఫ్ ఏ ఫార్మర్ సన్ ఆ డాటర్ అని చెప్పండి గాయస్. ఎక్కడ బి షేమ్గా ఫీల్ కాకండి. ఎందుకంటే మీరు షేమ్గా ఫీల్ అయితే అదే మీకే సిగ్గుసేటు. ఎందుకంటే అసలు ఫార్మర్ ఇప్పటివరకు చెప్పిన ఫార్మర్ లేనిది మీకు లేదు గాయస్. ఇప్పుడు మీ నాన్న ఫార్మర్, తను కష్టపడితేనే కదా అందరు తింటున్నారు. మనం తిని 100 మందిని పెడుతున్నాం. మనం ప్యాడీ సేల్ చేస్తాం కదా పండించిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత. మరి ఎందుకు గాయస్ షేమ్గా ఫీల్ కాకండి. ప్రౌడ్ ఆఫ్ ఏ ఫార్మర్ సన్, ప్రౌడ్ ఆఫ్ ఏ జవాన్ సన్ అని చెప్పండి. మీ పేరెంట్స్ అయితే ఆర్మీ అయితే ఆర్మీ, ప్రౌడ్గానే ఉండండి. ఫార్మర్ అంటే ఇంకా ప్రౌడ్గా ఉండండి గాయస్. చెప్తున్నా కదా,
హ్యాట్స్ ఆఫ్, అసలు ఫార్మర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. లవ్ యూ ఆల్. మీరు లేనిది ఒక జీవనం సాగాలంటే ఫస్ట్ ఫుడ్ ఉండాలి గాయస్. ఫుడ్ పెట్టేది ఎవరు? మనకు రైతు. అర్థమైందా? సో మీకు అట్లని వేస్తాం కదా, మేము నారేస్తాం కదా, అవి మాకు చేతికి అంటే ఒక 20-25 డేస్ 15 డేస్ ఆ టైంలో వస్తాయి. అవి సీడ్స్ని బట్టి ఉంటాయి గాయస్. సో అది మీకు చూపిస్తా ఎలా వస్తుంది, ఏం చేస్తా, అంతా వీడియో మొత్తం కవర్ చేసిన ఆల్రెడీ. సో వీడియోని చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియో మొత్తం చూడండి. అండ్ లవ్ యూ ఆల్. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. అంటే అందరు అనుకుంటారు అంటే మా పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే మీకు చూపించడానికి, ఒక పల్లెటూరులో ఎట్లా అంటే పైగా మా బంజారాస్లో ఎట్లుంటారు అనేసి మీకు చూపించడానికి నేను వీడియోస్ చేస్తున్నా, ఎందుకంటే అవేర్నెస్ ఉండాలని. సో అంతే గాయస్, ఏం సెంటిమెంట్ ఏం లేదు. అంటే తెలియదు, మా ట్రెడిషనల్ అనేది తెలియదు. మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, మా బంజారాస్ మాట్లాడేది ఒకటే లాంగ్వేజ్, లంబాడి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటది, ఎందుకంటే కొందరికి అవేర్నెస్ లేదు గాయస్. సో అరే లంబాడి జాతి అంటే కొందరు తక్కువ అంచనా వేస్తారు. మా సేవలాల్ మహారాజ్, జై సేవలాల్, మా సేవలాల్ మహారాజు ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ పోరాటం చేసిండు, అది ఎవరికి తెలియదు. అది కూడా నెక్స్ట్ వీడియో చేసి మీకు అంతా అవేర్నెస్ చేస్తా గాయస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి, వీడియోస్ కూడా అప్డేట్ చేస్తా, వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా గాయస్. సో ప్లీజ్ లవ్ యూ ఆల్. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్. సో నెక్స్ట్ మీకు నారు చూపిస్తా గాయస్, ఉన్నది అనేది దున్నిస్తాం గాయస్. ఇలా అంతా దున్నిచ్చిన తర్వాత అది దున్నిచ్చిన తర్వాత కొంచెం నీళ్లు కట్టేసి ఇంకో రౌండ్ కూడా ఇంకోసారి కూడా దున్నిచ్చి అప్పుడు నాటేస్తారు అన్నట్టు. కాటన్ అన్నట్టు చూడండి. ఇది ఉండడం వల్లనే మీకు ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమైనా జరుగుతున్నాయి గాయస్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కాటన్ కావాలంటే ఇగో మేము ఇలా పండిస్తేనే కాటన్స్ అవన్నీ వస్తాయి. అర్థమైందా? ఫార్మర్ ని ఎవరు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అదే ఫార్మర్ సేల్ చేసి డబ్బు చేతికి వచ్చినప్పుడు ఆయన సంతోషం చూడాలి మీరు, అంటే ఫార్మర్ సంతోషం చూడాలి. సో అది కూడా కవర్ చేస్తా, అన్ని వీడియోస్ పెడతా, ఒక్కొక్కటి పెడతా. సో మీకు నారు చూపిస్తా, దాని తర్వాత దాన్ని ఎట్లా చేస్తారు ఏమనేది మొత్తం వీడియో మొత్తం ఉంది. సో సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. మరి ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికి తెలియదు బంజారాస్ లో ఇట్లా ఉంటది, ఇట్లా అనేసి, అంటే ఏమేం చేస్తారు, ఏం జరుగుతుంది అనేసి ఎవరికి తెలియదు. సో అవేర్నెస్ కోసం తీస్తున్నా గాయస్. లవ్ యూ ఆల్. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా గాయస్. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అల్ట్రా వ్లాగ్స్ 1 ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడండి గాయస్, వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. సో అంటే ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంకేమైనా వీడియోస్ తీయాలా అంటే అవి కూడా కామెంట్ చేయండి. అవి ఇట్లా కామెంట్ చేసి అవి కూడా కవర్ చేస్తా సార్ గాయస్. అంటే మీకోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఏ వీడియో కవర్ చేయడానికైనా సిద్ధం. ఫార్మింగ్ లో కానీ, అంటే ఫార్మింగ్ లో లేదు మీ బంజారాస్ లో ఇంకేమేమి ఫెస్ట్ ఉంటాయి, ఇంకేమి ఎలా చేస్తారు ఏమనేది అంతా మీరు కామెంట్ చేస్తే నేను తప్పక కవర్ చేస్తా గాయస్. అట్లనేమీ లేదు, మీరే దేవుడు. అంటే ఫాలోవర్ లేనిది మాకు సపోర్ట్ ఉండదు కదా గైస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి, వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా గైస్. అన్నట్టు నారు అదే మొలకలు వచ్చిన విత్తనాలు ఇలా చేస్తాం కదా, చల్లుతాం, అదే ఇది. అదే దీనిలో ఇంకా కొంచెం పెస్టిసైడ్స్ ఇంకేం వాడలేదు అన్నట్టు. పెస్టిసైడ్స్ కూడా వాడతాం గైస్, మరి హెవీగా ఏం వాడము, బట్ కొంచెం న్యాచురల్ వేలో కూడా చేయడానికి ట్రై చేస్తాం గైస్. అవి కూడా వేస్తాం, అవి అంటే ఎరువులు కూడా వేస్తాం. మా గుడ్లు అవి ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ అంతా కూడా వేస్తాం. అవే మాకు కొంచెం కోపిస్తాయి అన్నట్టు పంట పండించడానికి. సో ఇదన్నట్టు. దీని తర్వాత దీన్ని ఇలా ఫుల్గా అంటే పీకేసి నారేస్తారు గైస్. దున్నిచ్చిన తర్వాత మీకు అంతా వీడియో అంతా కవర్ చేసిన ఇలా నారు అంటే మొలకేసిన నారుని కలెక్ట్ చేసి బంచెస్ లెక్క కట్టి వెనక వేసేస్తారు ఫ్రెండ్స్. వాటిని నారు అని పిలుస్తారు. కొర్రేస్తారు ఫ్రెండ్స్. ఇదంతా అంటే డస్ట్ ఏమైనా ఉన్నా కూడా ఇట్లా పైన వెళ్ళిపోతుంది. మట్టి ఎక్కడ మొత్తం క్లియర్గా ఉండాలని, ఎక్కడ గడ్డలు లేకుండా నాటేయడానికి కూడా. అకేలా వడగాలై
ఇలా మట్టి కార్నర్స్ లో ఉండేది అందుకనే అది వేపిస్తారు గుర్ర అంటారు దాన్ని మా భాషలో. పదరా 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 పగా పగా మనగా చూడు పగా పెద్ద తమ్ముడు అంటే ఎరువులు ఇస్తాను ఫ్రెండ్స్. దీంట్లో మేము ఏమేమి కలుపుతామంటే శాండ్ మరియు వేపాకుల రసం కలిపేసి వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ గడ్డి మొలవకుండా వేస్తారు. సో మా చిన్న తమ్ముడు అన్నట్టు వీడు అంటే నారేస్తుండో బంచెస్గా కట్టిన నారనంతా ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నాటేసి వాళ్ళకు అనుకూలంగా ఉండాలని. వీడు ఏ క్లాస్ అయితే మీరు గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి గైస్. వేసేసిండు అది పలగొట్టేసిండు. మా బాబాయ్ తిడుతుండు. సో మీరు వీడు ఏ క్లాస్ అని అనుకుంటున్నారో గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి గైస్. సో వీడు వేసే పద్ధతి మీకు కరెక్ట్ అనిపిస్తుందా, నచ్చిందా? సో కామెంట్ చేయండి. అసలు చాలా తీట పురుగు ఫ్రెండ్స్. పని చేస్తుండు అసలు ఇవాళ చాలా పని చేస్తుండు, చాలా తీట. మా నాన్న నా ధైర్యం. ఎవరికైనా ధైర్యమే. బట్ ఎందుకు అలా అంటున్నావు బ్రో అంటే మా డాడీ నేనేం చేసినా సపోర్ట్ చేస్తాడు గైస్. నేను తప్పు చేస్తే వెళ్ళి తినను, ఆ తప్పు ఏంటిదో గుర్తించి ఆ తప్పు అలా చేయొద్దు నాన్న ఇలా అనేసి చెప్తూ ఉంటాడు. మా డాడీ ఫార్మింగ్ చేస్తాడు అండ్ యాజ్ యూజువల్గా కరెంట్ వర్క్ చేస్తాడు. సో మా అమ్మ వస్తుంది. మా అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉండబట్టే అసలు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా, తలెత్తుకొని తిరుగుతున్నా. అంటే మా అమ్మ మా నాన్న అంటే మా అమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది నాటేయడం. సో అలా బంచెస్గా ఉన్న వాటిని ఒక 2-3 పీసెస్గా లేయర్స్గా తీసుకొని నాటేస్తారు అన్నట్టు. సో ఈ కాలం అమ్మాయిలకైతే అసలు ఫార్మింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు. అసలు వాళ్ళకి ఆ మడ్ అంటే బురద అంటేనే పడదు. కానీ కొంచెం నేర్చుకోండి అమ్మ, ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో ఇవాళ మా పెద్దమ్మ, చిన్నమ్మ, నానమ్మ, అమ్మమ్మ అందరు గ్యాదర్ అయ్యి నాటేస్తారు ఫ్రెండ్స్. చూడండి. సో మా పల్లెటూరులో ఎట్లుంటుంది అంటే అందరు కలిసిమెలిసి ఉంటారన్న. సో టీం వర్క్ ఉంటుంది గాయస్. చూడండి, టీం వర్క్ వల్లనే వాళ్ళు జల్దీ వెళ్ళిపోతారు వేసుకుంటా, అట్లా మాట్లాడుకుంటా చిట్పట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు గాయస్. చూడండి, నాలుగు కోసం వెతుకుతుంది. సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా నమ్ముతున్నా. అండ్ మీ సపోర్ట్ ఉంటుంది గాయస్, ఆల్వేస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ లేదు, అవేర్నెస్ కోసమే చేస్తున్నాను, మీకు కూడా తెలుసు. సో సపోర్ట్ చేయండి గాయస్. మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా. చాలా మంచి కంటెంట్ ఇస్తాం, మంచి వీడియోస్ తీస్తా గాయస్. మీకు ఏవైతే తెలియవో అవన్నీ కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చదివి మేము ఏ వీడియో తీయాలో ఆ వీడియో తీస్తా గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ, సీ యూ ఆల్.